యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? నేటి సమాజంలో ఉన్న క్రైస్తవులుగా పిలువబడేవారు రకరకాల కారణాలు బట్టి యేసుక్రీస్తుని నమ్ముతున్నారు. ఏంటి? ఏ విషయాలు బట్టి నమ్ముతున్నారు? ఎందుకు అలా నమ్ముతున్నారు? కారణం ఏంటి అంటే, ఎవరైతే వాక్యాన్ని ప్రకటిస్తున్నారో లేదా సువార్తని ప్రకటిస్తున్నారో వాళ్ళు చెప్పే విషయాలు కూడా అలాగే ఉన్నాయి కనుక. ఒక డాక్టరు తన గురించి చెప్పుకోవడానికి ఎలా అయితే తాను ఎటువంటి వైద్యం చేస్తాడో, ఎటువంటి వ్యాధులకి వైద్యం చేస్తాడో ఆ వ్యాధుల లిస్ట్ అంతా ఒక పేపర్ మీద ప్రింటింగ్ చేయించి, లేదా ఒక హాస్పిటల్లో ఎన్ని రోగాలకు చికిత్స జరుగుతుందో ఆ రోగాల పట్టి ఒక పేపర్ మీద పాంప్లెంట్గా కొట్టించి ప్రజల్లో ఎలా అయితే పంచుతారో, నేడున్న క్రైస్తవ సేవకులు తమ యొక్క సంఘాన్ని లేదా తాను అనుకున్న అనేక మంది తన వైపు తిరగాలని ఈరోజు సేవకులు కూడా ఒక పట్టి తయారు చేస్తున్నారు. ఒక పత్రిక తయారు చేసి వాటిపైన ఇదిగో మా దగ్గరికి వస్తే మీ అప్పులు తీరిపోతాయి, మా దగ్గరికి వస్తే మీ వ్యాధులు స్వస్థత జరుగుతాయి, మా దగ్గరికి వస్తే మీకు ఇలా జరుగుతుంది, మీరు బాధల్లో ఉన్నారా, ఇబ్బందుల్లో ఉన్నారా, మేము మీకోసం ప్రార్థన చేస్తాం, మీ ఇవన్నీ నయమైపోతాయి అంటూ అనేక రకాలుగా ఈ మాటలు చెప్పడమే కాకుండా సాక్ష్యాల పేరిట అనేక మందిని పిలిపించి మా జీవితంలో ఇలా జరిగాయి, మా జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేశాడు, నేను ఇటువంటి పరిస్థితిలో నుంచి యేసుక్రీస్తుని నమ్ముకున్నానని ఇలా రకరకాల కారణాలు చెప్పి సాక్ష్యాల ద్వారా చెప్పడం ద్వారా వాళ్ళ జీవితంలో జరిగిన విషయాలు మన జీవితంలో జరుగుతాయేమో అనుకుని చాలామంది యేసుక్రీస్తుని వెంబడించేవారు కూడా ఉన్నారు. అంటే వ్యాధులు నయమైతేనో లేకపోతే వారి పరిస్థితి మార్చబడితేనో యేసుక్రీస్తుని నమ్మిన వారు చాలామంది ఉన్నారు. మరి యేసుక్రీస్తును అందుకు నమ్మాలా? యేసుక్రీస్తుని అలా ప్రకటించాలా? ఏది మనకు తెలియాలన్నా బైబిల్ దగ్గరికే వెళ్ళాలి. యేసుని ఎందుకు నమ్మాలి? ఇంతకీ ఏమని ప్రకటించాలి యేసు గురించి? ఒక మనిషి రక్షించబడాలంటే బైబిల్ చెప్తుంది, ఒక మనిషి రక్షించబడాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి ఒకసారి చూద్దాం. రోమాపత్రిక 10వ అధ్యాయం. ఒక మనిషి రక్షించబడాలంటే ఏం చేయాలో బైబిల్ చెప్తుంది. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఎవరైతే దేవునికి ప్రార్థన చేసి మా పాపాలు క్షమించమని అడుగుతారో వారిని దేవుడు రక్షిస్తాడంట. ఇప్పుడు ప్రార్థన చేయాలంటే అసలు దేవుడని గుర్తించాలి కదా. ఆ కిందన అదే మాట చెప్తున్నా చూడండి, 14వ వచనం. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? ప్రార్థన చేయాలంటే ముందు దేవుని మీద విశ్వాసం ఉండాలి కదా. మరి విశ్వాసం ఉండాలంటే ముందు దేవుని గురించి వినాలి కదా. ఆ కింద వచనం, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు? ముందు వినాలి, విశ్వసించాలి. ప్రార్థన చేయాలంటే ప్రకటించేవాడు ఉండాలి. చూడండి, ఒకదానికొకటి లింక్ కదా. అంటే ఒక మనిషి రక్షించబడాలంటే దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలంటే దేవుడు అని ఆయనకు విశ్వాసం ఉండాలి, విశ్వాసం ఉండాలంటే వారు దేవుని మాటలు వినాలి, దేవుని మాటలు వినాలంటే దేవుని గురించి చెప్పేవారు ఉండాలి. కానీ ఈరోజు చాలామంది చర్చిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఏమని? దేవా వారిని రక్షించండి, దేవుడా వారిని రక్షించు, వారిని దర్శించు అంటే మరి నువ్వు దేనుకున్నావు? దేవుడే వెళ్ళి రక్షించుకుంటే నువ్వు దేనుకున్నావు? దేవుడు రక్షిస్తాడా? మనం వెళ్ళి చెప్పాలా? మనం వెళ్ళి చెబితే, వారు వాక్యం వింటే, వారు విశ్వసిస్తే, వారు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు రక్షిస్తాడు. ఇది ఒక ప్రాసెస్. నువ్వేం చేయకుండా దేవా నువ్వు దర్శించు, దేవా నువ్వు వారిని నడిపించు, దేవా వారిని నువ్వు రక్షించంటే నువ్వు దేనుకున్నట్లు మరి.
అలా అయితే యేసుక్రీస్తు కూడా పరలోకం నుంచే భూమి మీదకి రాకుండా మీరందరూ రక్షింపబడబోదురు కాక అనేద్దుడు ఆయన కూడా పైన. ఆయన భూమి మీదకి వచ్చి వాక్యం ఎందుకు ప్రకటించాలి అంటే ప్రకటించబడాలి వాక్యం. వాక్యం ప్రకటింపబడిన తర్వాత వారు రక్షింపబడాలని ప్రార్థన చేయాలి. దేవా, వాక్యాన్ని ప్రకటించాను, వారు ఆ వాక్యాన్ని విని విశ్వసించి నీ యొద్దకు రావాలి, రక్షణ పొందుకోవాలి, వారి హృదయంలో ఈ వాక్యాన్ని ఫలింపచేయండి అని మనం ప్రార్థన చేయాలి. ఏ వాక్యము ప్రకటించకుండా రక్షింపబడిపోవాలంటే అంతెందుకండి, ఏదైనా ఒక ఫంక్షన్ పెళ్ళి అవుతుంది అనుకోండి, ఇంట్లో కూర్చొని టెంట్ వేయబడాలి, టెంట్ వేయబడాలి, టెంట్ వేయబడాలంటే వేయబడుతుందా? ఏం చేయాలి అయితే? వెళ్ళి టెంట్ వేయాలి ముందు. ఒక మనిషి రక్షించబడాలంటే మనిషిని రక్షించే వాక్యాన్ని ఆయనకి ప్రకటించాలి. ప్రకటించేటప్పుడు విశ్వాసం వింటాడు. ప్రకటింపబడిన తర్వాత వింటాడు. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు కూర్చిన మాటల వలన నమ్మకం, విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగిన తర్వాత ప్రభువుని అంగీకరిస్తాడు. అప్పుడు ప్రార్థన చేస్తాడు. అప్పుడు రక్షింపబడతాడు. ఏంటి రక్షింపబడడం? యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలో మనం ఈరోజు పాఠం నేర్చుకుంటున్నాం. ఎందుకు నమ్మాలి అసలు? బైబిల్ ఏం చెప్తుంది? మనుషులు చెప్పేవి చాలా రకాల కారణాలైన దేవుడు చెప్పే రీజన్ ఒక కారణం అంటూ ఉంటుంది. అసలు యేసు భూమి మీద రావడానికి కారణం ఏంటి? మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువనెను. తన ప్రజలను వారి పాపము నుండి. యేసుని ఎందుకు నమ్మాలి అని బైబిల్ చెప్తుందంటే, ఇదిగో తన ప్రజలను వారి పాపము నుండి రక్షిస్తాడు ఆయన. ఆయనకి పెట్టబడిన పేరే రక్షకుడు. యేసు అనగా రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపము నుండి రక్షించటానికి భూమి మీదకి వచ్చాడు యేసు. పాపం అంటే ఏంటి? పాపముల నుండి రక్షిస్తాడు అన్నాడు. ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం వల్ల వచ్చే నష్టం ఏంటి? రక్షించాలి అంటే ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారా? మంచిగా ఉన్నవారిని రక్షిస్తారా? రక్షణ ఎవరికి అవసరం? ఆపదల్లో ఉన్నవారికి. పాపము నుండి యేసు రక్షిస్తాడంట. పాపం ఉంటే ఆపద ఉందా? అంతే కదా. రక్షిస్తాను అంటున్నాడు, రక్షించడానికే వచ్చాను అంటున్నాడు. ఇంతకీ పాపం అంటే ఏంటి? పాపం వల్ల నష్టము లేదా ప్రమాదం ఏమైనా ఉందా? పాపం అంటే ఏంటి? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 322 పేజీ, 222. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపం చేయవాడే ఆజ్ఞను అతిక్రమించిన అంటే పాపం అంటే ఏంటంట? ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఎవరి ఆజ్ఞ? దేవుని మాటలు విడిచిపెట్టి దేవునికి వ్యతిరేకంగా దేవుని మాటలను పక్కన పెట్టి బ్రతకడమే, ఆయన మాటలు వినకపోవడమే పాపం. పాపం అని మనకు అర్థమైంది. అది ఎన్ని రకాలుగా ఉంది? ఓకే, దేవుని మాట వినకపోవడమే పాపం. మరి ఆ దేవుని మాట ఏంటి? ఎన్ని ఉన్నాయి? ఈ 66 పుస్తకాల్లో రాయబడిన ప్రతి మాట దేవుని మాటే. దానికి వ్యతిరేకంగా బ్రతికితే పాపమే. కొన్ని పాపం అంటే ఏంటో కొన్ని విషయాలు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం
19వ వచనం, గలితీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరము, క్రోధము, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించి కొనరని మీతో స్పష్టంగా చెప్తున్నాను. ఇదిగో శరీర కార్యములు, శరీరంలో పుట్టే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి పాపం, అవి జరిగిస్తే పాపం. ఇంకా ఏం చెప్తున్నాడు మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 20వ వచనం, 20 నుంచి చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 20 నుంచి 23 వచనాలు చదువుకుందాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, ఓకే 20వ వచనం చదువుకుందాం. మనుష్యులు లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమ కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఇక రకరకాల విధానంలో శరీరంలో నుంచి, హృదయంలో నుండి ఆలోచనలు బయలు వెళ్తున్నాయంట. అవన్నీ ఏంటి? పాపము. ఇవి చెయ్యొద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఇవి చెయ్యొద్దు, ఇవి శరీర కార్యాలు, ఇవి హృదయంలో నుండి వచ్చినవి, ఇవి మిమ్మల్ని ఏం చేస్తాయి? అపవిత్రపరుస్తాయి. ఇవి చెయ్యొద్దు అంటున్నాడు దేవుడు. అవి చెయ్యొద్దు అన్నాడంటే అదేమవుతుంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆయన ఆజ్ఞ వేసాడు, ఇవి చేయకూడదు, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు అర్థం అవడానికి పాపం అంటే ఆయన ఏ విధంగా చెబుతున్నాడు అనడానికి మీకు కొన్ని విషయాలు. చాలామంది జీవహింస పాపం అని అంటారు. జీవహింస పాపం అని అంటారు. మీరు విన్నారా? జీవహింస పాపమని చాలామంది చెబుతారు. జీవహింస పాపమని బైబిల్లో ఎక్కడా రాయబడలేదు. ఎందుకంటే మనిషి బ్రతకాలంటే జీవులను చంపాలి. ఈరోజు మనం తినే ఆహారం ఉంది, ధాన్యం. ఏం చంపాలి? వరిని చంపాలి. మనం తినే కూరగాయలు ఉన్నాయి, కూరగాయలని చంపాలి, దానిలో జీవం ఉంది. మనం తినే మాంసాహారాలు, చికెన్ కానీ మటన్ కానీ, వీటిని ఏం చేయాలి? చంపాలి. అది పాపం కాదు. దేవుడు ప్రకృతిలో ఉన్న వాటన్నిటినీ దేవుడు మనకు ఆహారంగా ఇచ్చాడు. చూడండి ఆదికాండం, ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం కానీ నెక్స్ట్ చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 30వ వచనం. భూమి మీద ఉన్న జంతువులన్నింటికి, ఆకాశ పక్షులన్నింటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లను. ఏం చదువుతున్నాడు మీరు? బాగా చదవండి. దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చి వృక్ష ఫలం గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నింటినీ, ఆకాశ పక్షులన్నింటినీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారమగును అని పలికెను కదా. ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. మరి ఇంకో దగ్గర మనం చదువుకుందాం.
9వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయము 3వ వచనం. ప్రాణము గల సమస్త శరములు మీకు ఆహారమగును. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర ముక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. దేవుడు ఏమంటున్నాడు? ప్రకృతిలో ఉన్న సమస్త జీవులు లేదా సమస్త పచ్చని చెట్లు లేదా ప్రతిదీ దేవుడు మనకి ఆహారముగా ఇచ్చాడు. ఆహారంగా ఇచ్చిన వాటిని చంపు తింటే పాపం ఎలా అవుతుంది? ఒకవేళ అవి తినను అన్నావంటే నువ్వు బతికే కట్టలేవు, బ్రతకలేవు అసలు. అంటే మిగతా ఏవైతే మతస్థులు జీవహింస పాపం అని చెప్తారో బైబిల్ కూడా అది పాపం అని చెబుతుందో అనుకుంటున్నారు చాలామంది. కానీ దేవుడు అలా చెప్పలేదు. దేవుడు అలాగా చెప్పలేదు. వాటిని మనకు ఆహారంగా ఇచ్చాడు. పాపం అంటే ఏంటి? మనం తినేది కాదు, మనం చేసేదే పాపం. మనం తినేది కడుపులోకి వెళ్తుంది, అది శరీరానికి సంబంధించింది. కానీ హృదయములో నుండి వచ్చిన మాటే మనుషుని అపవిత్రుగా ఎంచుతుంది. పాపం అంటే ఏంటో తెలిసింది. మరి పాపం ప్రమాదమా? ప్రమాదమా? మరి యేసుక్రీస్తు ఏమన్నా? పాపముల నుండి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు అన్నాడు. పాపము నుండి రక్షించాలా? ఒక అగ్నిలో పడిపోతే రక్షించడం మనకు తెలుసు, ప్రమాదం కనుక. ఒక పెద్ద బురద గుంట ఉంది, అందులో పడిపోతున్నారంటే మనం రక్షించడానికి ప్రయత్నం చేస్తాం. లేదా ఒక మనిషి చంపడానికి వస్తున్నాడంటే పోలీసులు వచ్చి రక్షిస్తారు, అవునా? పోలీసులు అంటే రక్షించడానికి ఉండేవారు కదా. మరి పాపము ప్రమాదమా? ప్రమాదం అయితే కదా రక్షకుడు రావాలి. అది ఎంత ప్రమాదం చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. యాలి అనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపం వల్ల వచ్చేదేంటి? మరణం. ఏ మరణం? శరీర సంబంధమైన మరణం అందరికీ వస్తుంది. పాపం చేస్తే వచ్చేది ఈ శరీరానికి వచ్చే మరణం కాదు. చాలామంది తప్పుగా చెబుతున్నారు. పాపం వల్ల వచ్చిందే మనకి ఈ మరణం, లేకపోతే మనం అసలు చావే లేదు మనకి అని అంటారు. పాపం వల్ల వచ్చే మరణం ఏంటి అంటే పాతాళంలో అగ్నిగుండంలో శిక్ష. అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరకటి ఉండును అని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్నారు. అది 2వ మరణం. ఆ మరణం వస్తుంది దేనివల్ల? ఆత్మకు శిక్ష. పాపము వలన వచ్చి జీతం అది. ఎంత నరకాగ్ని దండనికి లోనవుతున్న వారిని రక్షించడానికి ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు వచ్చాడు. పాపం నుండి రక్షించి, రక్షణ ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? పాతాళములో నుంచి, అగ్నిగుండం నుంచి యేసు వచ్చాడు. మరి పాపాన్ని ఎలా తీయాలి? పాపం నుండి రక్షించాలి. పాపం నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. మరి పాపం ఎలా పోతుంది? పాపం ఎలా పోతుంది చెప్పండి. పాపం ఎలా పోతుంది? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. ఎక్కడుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం.
హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చును. ఒక మనిషి పాపం పోవాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం ఎందుకు చిందించబడాలి? అన్ని ప్రశ్నలే మన కదా. రక్తం ఎందుకు చిందించబడాలి? దేహానికి ప్రాణము రక్తము, దేహానికి ప్రాణము రక్తము. ఈ దేహం బతికొండాలంటే ఈ దేహంలో ఏముండాలి? రక్తం ఉండాలి. దేహానికి ప్రాణము రక్తము ఎక్కడుంది అన్నమాట? లేవియాకాండం చూడండి. లేవియాకాండంలో ఉంది, ఆది కాండంలో ఉంది. ఒకసారి చూద్దాం. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. లేవియాకాండం 17వ అధ్యాయం 11వ వచనం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయిటకి దాన్ని మీకు ఇచ్చితిని, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తం ఎందుకు చిందించాలి యేసుక్రీస్తు సిలువలో అంటే, పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఎందుకు రక్తమే చిందించబడాలి అంటే, దేహానికి ప్రాణము రక్తం గనుక. ఓకే, ప్రాణం ఎందుకు పెట్టాలి అయితే? ప్రాణం ఎందుకు? యేసుక్రీస్తు ప్రాణం ఎందుకు? ఎందుకంటే మొట్టమొదట ఆదాము అవ్వలు దేవుడు సృష్టించిన తర్వాత వారు పాపం చేసిన తర్వాత, పాపం చేయకముందు దేవుడు ఒక ఆజ్ఞను పెట్టాడు. చూడండి ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయము, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిని దినమున నిశ్చయముగా చచ్చిదేవని నరునికి ఆజ్ఞ. ఆజ్ఞ ప్రారంభమైంది. దేవుని ఆజ్ఞ ఏంటి? నువ్వు ఒకవేళ నేను చెప్పింది చేయకపోతే, నువ్వు మాటను వ్యతిరేకిస్తే, నా మాట వినకపోతే ఏం జరుగుతుంది? నీకు మరణం వస్తుంది. నీకు మరణం వస్తుంది అంటే ఒక మనిషి చెప్పండి, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వెంటనే ఏమైపోవాలి? చనిపోవాలి. ఆజ్ఞ ఏంటి? పాపం చేస్తే చనిపోవాలి, పాపం చేస్తే చనిపోవాలి. ఇప్పుడు ఆదామవ్వలు చనిపోయారా? ఆదామవ్వలు పాపం చేసిన వెంటనే చనిపోయారా? చనిపోలేదు. మరి చనిపోకుండా ఎలా బ్రతికారు? వాళ్ళకు బదులుగా ఒక జంతువుని దేవుడు బలిచ్చాడు. అవునా? మీరు ఎప్పుడు వినలేదా? చూడండి 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయల్ని చేయించి వారికి తొడిగించాను. ఏం చేశాడు దేవుడు? చర్మపు చొక్కాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక జంతువును బలిచ్చాడు దేవుడు వారికి బదులుగా. వాటి రక్తాన్ని చిందించాడు, అందుకోసం వాళ్ళు బతికారు. ఆ చర్మపు చొక్కాలను తొడిగించి ఆదామవ్వలకి ఇచ్చాడు దేవుడు, చేసి ఆదామవ్వలకి ఇచ్చాడు. అలా ప్రారంభమైంది. అంటే ఆజ్ఞ ప్రారంభమైంది ఏమిటి? పాపం చేస్తే ప్రాణం పోవాలి. అందుకోసం వారికి బదులు ఒక జంతువుని బలి ఇచ్చారు. హేబెలు కూడా ఏమి ఇచ్చాడు?
తాను నీతిమంతుడు అవ్వడానికి తన పాపాల నిమిత్తం హేబేలు కూడా బలిచ్చాడు. ఎలా చరిత్రలో ముందు రాయబడిన నిబంధనలో మొత్తం అలాగే బలులు ఇస్తూ వచ్చారు. ఇచ్చారా? అంటే పాపము చేసిన దానికి చనిపోవాలి, ఆ చావుకు బదులు బలులు అనేవి వచ్చాయి. దేవుడు నియమించాడు దాన్ని. మరి పాపము జంతు బలి తీస్తుందా? పక్షుల బలి కానీ జంతు బలి కానీ మనుషుల పాపం తీస్తుందా? ఒకవేళ మనుషుల పాపము అవి తీస్తే యేసుక్రీస్తు బలి అవసరమే లేదు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. యాలనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యం. మరి ఎందుకు బలిచ్చారైతే? చావాలి, పాపం చేస్తే చావాలి. వీరికి బదులు అవి చనిపోతున్నాయి అంతవరకే. కానీ పాపం తీసే అధికారము కానీ పాపం తీసే కానీ శక్తి కానీ దానికి లేదు. మరి ఎవరు తీయాలి అంటే మళ్ళీ దేవుడే భూమి మీదకి వచ్చి బలి అవ్వాలి. ఆ శిక్ష రాకుండా పోతాయి అంతవరకే. ఏవి? మేకల యొక్క మేకల యొక్క గొర్రెల యొక్క ఎడ్ల యొక్క రక్తం ఏం చేస్తుందంటే శిక్ష రాకుండా ఆపుతుంది. కానీ మనుష్యులు పాపాలు తీసేది ఎవరు అంటే దేవుడే. దేవుని రక్తమే. ఎందుకు దేవుని రక్తమే? ఎందుకు దేవుని రక్తమే? ఎందుకు దేవుడే వచ్చి బలి అవ్వాలి? లేదా దేవుని రక్తమే ఎందుకు? చెప్పండి. ఎందుకు దేవుడే వచ్చి బలి అవ్వాలి? జంతువులు బలి తీయట్లేదంట, మనుషులు బలి తీయలేదంట. మరి దేవుడే ఎందుకు? ఇప్పుడు మీకు ఇంకో ప్రశ్న వేస్తాను చూడండి. చిన్నపిల్లలు ఉన్నారు కదా, దేవుడు వారిని ఎలా పుట్టిస్తున్నాడు? పరిశుద్ధులుగా యథార్థవంతులుగా పుట్టిస్తున్నాడు కదా. ఒకవేళ పరిశుద్ధుడైన దేవుడు చనిపోతే పాప క్షమాపణ కలుగుతుందంటే, పరిశుద్ధులు చనిపోతే మరి చిన్నపిల్లలు కూడా ఎవరు? పరిశుద్ధులే కదా, యథార్థవంతులే కదా. మరి ఆ చిన్నపిల్లల్ని చంపేసి వాళ్ళ రక్తం ద్వారా పాప క్షమాపణ కలుగుతుందా? మరి యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది అని మనం చెప్పాం కదా. మరి అలా కూడా పిల్లలు కూడా పరిశుద్ధులైతే వాళ్ళు కూడా చంపిస్తే మనకి పాప క్షమాపణ కలుగుతుందా? ఎందుకు కలగదు? చెప్పలేరా? మళ్ళీ నేనే చెప్పాలైతే. ఎందుకంటే బైబిల్లో ఒక మంచి మాట రాస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం. దేవుడే ఎందుకు భూమి మీదకి వచ్చి బలి అవ్వాలి అంటే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన మరణం అవశ్యం. ఆ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? అర్థం కాలేదు కదా. దేవుడు ఒక మరణ శాసనం రాశాడు ఆదామవ్వల దగ్గర. ఏంటి? పాపం చేసిన వాడు మరణించాలి, ఇది శాసనం. ఆ మరణ శాసనాన్ని ఎత్తుకొట్టేసి పైకి తీసేయాలి, దాన్ని ఆ శాసనాన్ని రద్దు చేయాలి.
ఎవరు చనిపోవాలి? మరణ శాసనం రాసిన వాడి మరణం అవశ్యం. అప్పుడు జరిగితేనే, ఆయన మరణం జరిగితేనే తప్ప మరొక శాసనం రాయడానికి అవకాశం లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి పాపం చేసిన క్షమాపణ ఉంది, పాపం చేసిన నేను క్షమిస్తానన్న ఒక శాసనం రాయాలంటే ముందు పాపం చేసిన మరణం వస్తుంది అన్న శాసనాన్ని కొట్టేయాలి. ఇప్పుడు మరణ శాసనం రాసిన వాడు ఏమైపోవాలి? భూమి మీదకి వచ్చి మరణించాలి. అలా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మరణించి ఆ పాత నిబంధన చట్టాన్ని కొట్టేశాడు. మొట్టమొదట ఆదాము అవ్వలకి ఏదైతే ఆజ్ఞ రాశాడో ఆ ఆజ్ఞ శాసనాన్ని తీసివేసి కొత్త ఆజ్ఞని ఇచ్చాడు. ఏంటి? మీరు మీ సహోదరులను క్షమించిన యెడల మీ పాపములు క్షమించబడును, నా యందు విశ్వాసం ఉంచిన యెడల మీ పాపములకు క్షమాపణ జరుగుతుంది, మీ పాపం వల్ల వచ్చే నరకానికి మీరు వెళ్లకుండా మీ పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. ఇది కొత్త శాసనం, దాన్నే క్రొత్త నిబంధన అంటారు. అర్థమవుతుందా? కింద చూడండి, అదే మాట రాసి ఉంది. 18వ వచనం. ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తం లేకుండా ప్రతిష్ఠింపబడలేదు. పైన 15వ వచనం. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములు జరిగిన అపరాధము నుండి విమోచనం కలుగుటకై ఆయన మరణం పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఇదిగో కొత్త శాసనాన్ని ఏర్పాటు చేయడానికి, పాత శాసనాన్ని తీసివేయడానికి శాసనం రాసిన దేవుడు భూమి మీదకి వచ్చి బలే. ఇప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరుస్తుంది. అర్థమవుతుంది? ఎందుకు యేసును నమ్మాలి? ఎందుకు నమ్మాలి చెప్పండి? పాప క్షమాపణ జరగాలి. ఎందుకు? యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ. ఆయనే శాసనాన్ని తీసాడు కనుక, ఆయనే శాసనం రాశాడు కనుక. పాపం అంటే ఏంటి? అది బైబిల్లో రాయబడిన దేవుని మాటలను అతిక్రమించడమే. పాపానికి వచ్చే జీతం ఏంటి? పాతాళం, నరకం, అగ్నిగుండం. రక్షణ అంటే ఎక్కడి నుంచి? పాతాళము నుండి రక్షింపబడ్డం. ఎక్కడికి చేర్చబడ్డం? ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నిత్య జీవానికి చేర్చబడ్డం. యేసుని నమ్మితే ఏం జరుగుతుంది? యోహాను సువార్త. యేసుక్రీస్తుని నమ్మడం వల్ల ఏం జరుగుతుందో యోహాను సువార్త. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయమా? 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనం. కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్య దినమున నేను వారిని లేపుదును. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలంటే ఇదిగో పాప క్షమాపణ జరిగి ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల నువ్వు లేపబడతావు, పరలోకానికి వెళ్తావు, పాతాళానికి వెళ్ళవు. ఎందుకు నమ్మాలి అర్థమైంది ఇప్పుడు. ఆయన్ని ఎందుకు నమ్మాలో కూడా మీకు చెప్పాను కదా. అంటే పాపము నుంచి విడిపించగల శక్తి ఆయనకే ఉంది. శాసనాన్ని తీసివేసి కొత్త శాసనాన్ని ప్రవేశపెట్టినవాడు ఆయన. మరి అలాగైతే బాగానే ఉంది. ఈరోజు మనం ఉన్నాం కనుక యేసునందు విశ్వాసం ఉంచుతున్నాం, రక్షింపబడుతున్నాం. అవునా? అవును. మరి పాత నిబంధనలో ఉన్న మనుషుల పరిస్థితి ఏంటి? ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు కాలం మొదలుకు ఎంతోమంది ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? చెప్పండి.
చెప్పరా? ఇప్పుడు ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు తర్వాత మనం వచ్చాం కనుక యేసుక్రీస్తు నమ్ముని వారందరూ ఈ 2025 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళందరూ యేసుప్రభుని నమ్మారు కనుక పరలోకం వెళ్తారు అనుకుందాం. మరి యేసుక్రీస్తు రాకముందు వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎలా రక్షింపబడతారు? వాళ్ళైనా మనమైనా దేవుని యందు విశ్వాసం ఉంచడం వల్లే పరలోకానికి వెళ్తాం. మరి అప్పటికి బలి జరగలేదు కదా, అంతేనా? అప్పటికి బలి జరగలేదు కదా. ఈ ఒక ఉదాహరణ మీకు చెప్తాను చూడండి. మీరు ఎల్ఐసి కడతారు, కట్టారా మీరు? ఎల్ఐసి నెల నెలకి ఇన్సూరెన్స్ కడుతుంటారు కదా. ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు వస్తాయి? 15 సంవత్సరాల తర్వాత వస్తాయి, లేదా చావు తర్వాత వస్తాయి. నమ్ముతున్నావు నువ్వు వస్తాయని? నమ్మడం లేదా? నమ్మకపోతే ఎందుకు కడతావు? వస్తాయనే కదా. అంటే డబ్బులు ఇవ్వకపోయినా కడతావా? డబ్బులు వస్తాయి 15 సంవత్సరాల తర్వాత, మన డబ్బులు మనకు వస్తాయి, ఎక్స్ట్రా వస్తాయి వడ్డీతో సహా. ఇంకా చనిపోయిన తర్వాత ఆ లక్షల రూపాయలు ఇస్తారన్నారు, అవి ఇస్తారనే కదా ముందు నుంచి కడుతున్నాం. అంటే ముందు నుంచి కట్టింది దేనికోసం? భవిష్యత్తులో వచ్చే అమౌంట్ కోసం. అలాగే దేవుడు పాపాలు తీస్తాడని ముందు నుంచి నమ్మిన వాళ్ళందరూ బైబిల్లో ఉన్నారు. వారు కూడా నీతిమంతులుగా ఎంచబడ్డారు. అబ్రహాము విశ్వాసమును బట్టే అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు. ఎలా ఆయన పరలోకానికి వెళ్తాడు అంటే, ఇదిగో దేవుడు నా పాపాలు తీస్తాడు అంటే భవిష్యత్తులో జరిగిపోతుంది, అది జరగబోతుంది, ఆయన తీయగలడు అని వాళ్ళు విశ్వసించారు. మనం ఈరోజు జరిగిన తర్వాత విశ్వసించాం, అంతే తేడా. అర్థమైందా? అర్థమలేదా? ఎల్ఐసి కట్టిన వాళ్ళు యేసుక్రీస్తు కాలం అంటే 15 సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చాయి. మనకు వచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి కట్టేసాం మనకు డబ్బులు, మనకు ఎవరికో వచ్చాయి, ఎవరో ఎల్ఐసి కట్టారు, వాళ్ళ డబ్బులు వచ్చాయి, అది చూసాం. మనం చూసి ఇప్పుడు ఏం చేస్తాం? మనం కడితే మనకు కూడా, అంటే మనం కడితే మనకి వస్తాయి అన్న విశ్వాసంలో మనం ఉన్నాం. అంటే యేసుక్రీస్తు వచ్చాడు కాబట్టి, చనిపోయాడు కాబట్టి మన పాపాలు తీస్తాడని మనం నమ్ముతున్నాం. కానీ ముందు కట్టినోడు ఎవరిని చూసి కట్టలేదు, వస్తాయని నమ్మకం మీద కట్టాడు. అలాగే యేసును ఎలాగ భూమి మీద దేవుడు మనల్ని రక్షిస్తాడు అన్న నమ్మకం మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు ఆ పాత నిబంధనలో ఉన్న భక్తులు. ఇప్పుడు అర్థమైందా? అర్థం లేదా? అది అంటే దేవుడు పాపాలు తీయగలడు. ఎందుకంటే దేవుడే కదా మనుషులు సృష్టించింది, దేవుడే కదా మనల్ని రక్షించగలిగేది. చావడమైనా బ్రతకైనా ఆయన చేతిలో ఉంది కదా, ఆయన ఎందుకు రక్షించడు అని నమ్మారనమాట వాళ్ళు. ఆయన బలియాగమై వచ్చిన తర్వాత మనం నమ్మామన్నమాట. అది కూడా మనం చూడలేదు, ఈ బైబిల్లో ఉన్న మాటలు చదివి మనం నమ్ముతున్నాం, అంతేనా? ఓకేనా? అర్థమైంది ఇప్పుడు? అంటే యేసుక్రీస్తు బలి మనకు మాత్రమే కాదు, అందరికీ, అందరు సమస్త మానవాళ్ళందరికీ. అందుకోసం బైబిల్లో ఒక మాట చదువుకున్నాం. ఏం చదువుకున్నాం? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. ఎవరు నమ్మినా ఆ ప్రజలు ఎవరైనా ఆయన రక్షించగలడు. ఓకేనా? ఇంకో మాట చూడండి, రోమపత్రిక 6:23 ఏమని రాస్తుంది? అయితే దేవుని కృపావరము మన ప్రభువు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల ఎప్పటి వారికైనా రక్షణ అనేది కలుగుతుంది. ఏ పరిస్థితిలో ఉన్నవారైనా దేవుని యందు విశ్వాసం ఉంచితే పాపక్షమాపణ కలుగుతుంది. యేసుని ఎందుకు నమ్మాలి చెప్పండి? పాపము నుండి, పాపం వల్ల వచ్చే నరకము నుండి తప్పించబడి పరలోకానికి వెళ్ళడానికి యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తునే ఎందుకు నమ్మాలి? ఆయన ఒక్కడే మాత్రమే పాపానికి మరణం వస్తుందన్న శాసనాన్ని తీసివేసి పాప క్షమాపణకు కలుగు చేసి పరలోకం ఇస్తానని వాగ్దానం చేశారు. కనుక దేవుడు మనుషులందరికీ చేసిన ఒక మంచి వాగ్దానం ఉంది. చాలామంది క్రైస్తవులు సంఘాలలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 వచ్చేసరికి వాగ్దానాలు తీసుకుంటారు. అవి పాత నిబంధనలో భక్తులకి ఇచ్చినవి, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకి ఇచ్చినవి. తెలుసా మీకు? చూడండి ఒకసారి రోమపత్రిక
ఆ వాగ్దానాలు ఎవరికి ఇచ్చాడో చూడండి ఒకసారి రోమపత్రిక. అవి మనకు వండుకుంటున్నారేమో. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం, 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. వాగ్దానాలు వీరివి. దేవుడు వారికి చేసిన పాత నిబంధనలు, వాగ్దానాలు ఎవరికి? ఇశ్రాయేలీలకి, మనకు కాదు. మరి మనకు దేవుడు చేసిన వాగ్దానం ఒకటి ఉంది. 1 యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. ఏది గొప్పది? ఈ లోక సంబంధమైన మన కోరికలు తీర్చుకొని ఈ వాగ్దానాలు గొప్పవా? పరలోకం ఇస్తానంటున్నాడు, అది గొప్పదా? మరి ఈ దేవుడు మంచి వాగ్దానం, ఉన్నతమైన వాగ్దానాన్ని, నిత్యజీవం ఇస్తాను నీకు, నా యందు విశ్వాసం ఉంచితే నీకు నిత్యజీవం ఇస్తానన్న వాగ్దానం కంటే భూ సంబంధమైన వాటిని కోరుకుంటున్నావంటే దేనిని శ్రేష్టమైన దానిగా ఎంచట్లేదు నువ్వు? పరలోకం కంటే ఇవి గొప్పవా? నీకు ఇల్లు ఇస్తానన్నాడు, అది వాగ్దానం అంట. నిన్ను దీవిస్తానన్నాడు, ఈ భూమి మీద నువ్వు నూరంతలకు ఫలించేస్తావు, లేదా నీకు ఆస్తులు వస్తే ఇది వాగ్దానం అంట. ఏది వాగ్దానం? నిత్యజీవం కంటే గొప్పవా ఇవన్నీ, ఈ లోక సంబంధమైనవి? మరి ఎలాంటి గొప్ప వాగ్దానం ఇస్తుంటే మళ్ళీ లోకం వైపు చూస్తావేంటి నువ్వు? ఈ వాగ్దానాలని ప్రతి సంవత్సరం తీసుకొని దానికోసం ఆ కార్డు పట్టుకొని ప్రార్థన చేస్తారు చాలామంది. దేవా నువ్వు ఇచ్చిన, నాకు ఈ సంవత్సరం ఇచ్చిన ఈ వాగ్దానాన్ని నా జీవితంలో జరిగించు, నా జీవితంలో జరిగించని ప్రతిరోజు ఆ కార్డు పట్టుకొని ప్రార్థన చేస్తుంటారు. నీకు నిత్యజీవం ఇస్తానంటున్నాడు దేవుడు, దానికంటే గొప్పవా ఏవైనా? అంటే ఎక్కడ ఉంది క్రైస్తవ్యం? ఎక్కడో ఉంది. మనం చెప్పామనుకోండి, ఓకేనండి. యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి? రక్షణ ఎలా వస్తుంది? పాపం ఎలా క్షమించబడుతుంది? యేసే ఎందుకు చనిపోవాలి? ఇంకెవరో చనిపోతే అయిపోవచ్చు కదా. జంతువుల బలి ద్వారా ఎందుకు పాపక్షమాన కలుగట్లేదు అన్న దాని గురించి మనం తెలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.